పన్నెండవ అధ్యాయము ఆదికాండము 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని. ఈ వచనంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఈ 3 సంగతులను మనం ఆధారం చేసుకొని ఈ ఉదయకాలం ప్రభువును ఆరాధించి ప్రభువును మనము ఘనపరుస్తాం. మొదటిది, అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమయ్యి, కనుక ది అపియరెన్స్ ఆఫ్ ది లార్డ్ గాడ్ టు అబ్రహాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అనేది. కాబట్టి మొదటి విషయం ది అపియరెన్స్ ఆఫ్ ది లార్డ్ అనేది. రెండవదిగా మనం గమనించినప్పుడు అదే భాగంలో మనం చూస్తాం, ఈ దేశమును నీకు ఇచ్చేదనని చెప్పగా, కాబట్టి ఈ దేశము ఇచ్చేదను అని చెప్పగా. కాబట్టి రెండవది ది ప్రామిస్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యమును గూర్చినటువంటి ప్రమాణము లేక వాగ్దానము ఈ భాగంలో మనము చూస్తాము అని. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహామునకు ఈ దివ్యమైన శ్రేష్టమైన వాగ్దానం, స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును చేశాడు. 3వ మాటకు మనం వస్తే, అబ్రహాము ఏం చేశాడు అనేది 3వ తలంపు. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రహాం ఒక బలిపీఠమును కట్టెను. కనుక అబ్రహాం had built an altar unto God who appeared to him. తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి అబ్రహాం ఒక బలిపీఠమును కట్టాడు. ఈ 3 సంగతులు మన మనసులో ఉంచుకొని ఈ ఉదయకాలం ప్రభువును మనం ఆరాధించట్లో ప్రవేశిస్తాము అని. సరే, ఒకటి, దేవుని ప్రత్యక్షత అనేది లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో, ఆయన పైనుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను అని మనం చూస్తాం. కాబట్టి ఎవరు ఈ అరుణోదయ దర్శనము అనేది లూకా సువార్త 1వ అధ్యాయంలోను, ఆ 2వ అధ్యాయాన్ని మనం వెళితే తర్వాత ఆ దూతలు ఆకాశమందు దేవుని స్తుతించుచు పాడుచు ఈ మాట అన్నారు, ఇదిగో ప్రజలకందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. కనుక ప్రభు అయిన దేవుడు తన కుమారుడిని క్రీస్తు యేసును లోకమునకు పంపించాడు. ఆయనయే ఈ లోకమునకు అరుణోదయ దర్శనము అని మనం చూస్తాము అని. సరే, తర్వాత కాలానికి వెళితే పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా తీతుకు రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇందాక చదివాం, సమస్త మనుష్యులకు రక్షణకరమవు దేవుని కృప ప్రత్యక్షమై అని అన్నాడు. కనుక అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు యెహోవా. క్రొత్త నిబంధన సువార్తల భాగానికి వస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం, అక్కడ ఈయన ప్రభు అయిన క్రీస్తు అరుణోదయ దర్శనం ప్రత్యక్షమయ్యాడు లోకానికి అనేది మనం చూస్తున్నాం. ఆయన తర్వాత పత్రికా భాగానికి వస్తే అపొస్తలుల కాలంలో 2:11 తీతు పత్రికలో ఆ విషయాన్ని గురించి దేవుని కృప ప్రత్యక్షమై అనేది మనం చూస్తాం.
కాబట్టి మొదటిది యెహోవా, రెండవది క్రీస్తు ప్రభు, మూడవది దేవుని కృప. అంతే, అన్నీ ఒకటే. కనుక ఆ ప్రభు అయిన దేవుడే యోహాను సువార్త 1:1 ప్రకారం ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యము దేవుడైండెను. 14వ వచనాన్ని మనం వస్తే ఇప్పుడు ఈ వచనం ఆదికాండం 12:7 వచనాన్ని సరిపోతుంది. రెండవ వచనాన్ని మనం వస్తే యోహాను సువార్త 1:14 వచనం, ఆ వాక్యము లేక ఆ దేవుడు శరీరధారిగా ఏమైనాడట, ప్రత్యక్షమాయను. అది లూకా సువార్త 1:79 వచనానికి సరిపోతుంది అని. దేవుడు మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. 2వ అధ్యాయం 10-11 ఈయన ప్రభు అయిన క్రీస్తు లోకములో మనుషులుగా రక్త మాంసములలో జన్మించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 3వ భాగానికి, పత్రికా భాగాన్ని మనం వెళ్తే 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప. కాబట్టి ఇది దేవుని కృప అనేది పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా పలికినటువంటి మాటను మనం చూస్తాం. కనుక ఈ రోజున మన జీవితాలలో కూడాను ఇటు దేవుడు ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మనకు ప్రత్యక్షమై ఆయన మన మధ్యలో నివాసము చేశాడు అని. కనుక ప్రియులారా, దేవుడు తన కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపడం, దేవుడు తన కృపను లోకములో ప్రత్యక్షపరచడం అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షతలో ఏమి ఉంది, ప్రభు అయిన దేవుడు మనకు ఏమి అనుగ్రహించాడు, వాట్ గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్ త్రూ దిస్ అపియరెన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, being brought as the grace of God to the world. దేవుడు మనుషుడుగా ప్రత్యక్షమై దేవుని కృపగా లోకానికి ప్రత్యక్షపరచబడిన ఆయన యందు ఆయన మనకేం వాగ్దానం చేశాడు, ఆయన యందు మనకు ఏం అనుగ్రహించాడు అని అదే ఇప్పుడు మనం చూడబోతాం. అదే 2వ భాగం ఆదికాండం 12:7 యెహోవా అబ్రహామును ప్రత్యక్షమై ఈ దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రత్యక్షతలో దేవుడు మనకు అనుగ్రహించింది ఏమిటి అనేది 2వ భాగం. ఇప్పుడు మొదటిదిగా నేను జ్ఞాపం చేస్తున్నాను, లూకా సువార్త 1:79. లూకా సువార్త 1:79. అన్ని వచనాలు కలిసి ఉన్నాయి. చివరి భాగం, చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై. సో ది అపియరెన్స్ ఆఫ్ దిస్ గాడ్ ఇన్ ది హ్యూమన్ ఫ్లెష్ యాజ్ జీసస్ born to a virgin and as the grace of God was brought to the human beings. దేవుని వెలుగును మనకు తీసుకొని వచ్చింది అని. అది ఇక్కడ వెనక్కి వెళితే ఒక మాట, కొంచెం వాల్యూమ్ పెంచయ్యా. చీకటిలోను అనే మాట, మరణ ఛాయలోను అనే మాటను మనం చూస్తాం. అంటే ఆ దేవుడు లోకమునకు ప్రత్యక్షమైనప్పుడు లోకము ఎక్కడ ఉంది అనేది మనం చూస్తాం. లోకము అని అంటే మళ్ళీ మీరు ఎక్కడో పోవద్దు, అది మనుషులే, మనమే. మనం ఎక్కడ ఉంటిమి అనేది ఇక్కడ చూస్తే మీరు చీకటిలో ఉంటిరి అన్నటువంటి మాట. చీకటి దేవుని వాక్యములో పాపమును మనకు చూపిస్తూ ఉంది అని. ఈ లోకంలో ఇలాంటి చీకటి లేని మానవుడు లేడు. మనుషులందరూ పాపమనే చీకటిలో జన్మించి అందేవారు జీవించుచు
ఇచ్చలను దురాశలు నెరవేర్చుతూ ఉన్నటువంటి వారినిగా మనం చూస్తాం. రెండవది, ఈ చీకటిలో కూర్చున్నటువంటి జనముల యొక్క పరిస్థితి ఏమిటి ప్రస్తుతం? వాట్ ఈస్ ది ప్రజెంట్ కండిషన్ ఆఫ్ సచ్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ సిట్ ఇన్ డార్క్నెస్ అండ్ హూ ఆర్ దెమ్సెల్ఫ్ ఎస్ డార్క్నెస్? ఇక్కడ యెషయా గ్రంథం 8వ అధ్యాయము చివరి వచనంలో మనం ఆ మాటను చూస్తాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము, దయచేసి రండి, చివరి వచనం. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములోనికి. 9వ అధ్యాయం 1వ వచనం మొదటి భాగం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. ఆ మాట గమనించండి. కాబట్టి ఈ 2 వచనాలలో చీకటిలో కూర్చున్న చీకటి అయినటువంటి ఆ ప్రజల పరిస్థితి అక్కడ వ్రాయబడింది. బాధలను అంధకారమును దుస్సహమైనటువంటి వేదనయు కలిగిన పరిస్థితి. తరువాత వేదన పొందిన దేశమును, జబులూను నఫ్తాలి దేశం ప్రాంతంలో ప్రజలు అవమానము పొందారు. కనుక పాపము అనే ఈ చీకటి మానవుని జీవితంలో, లేక చీకటి అనే ఈ పాపం మానవుని జీవితంలో బాధలను తీసుకొని వచ్చినది, దుఃఖమును దుస్సహమైన వేదనను తీసుకొని వచ్చినవి, అవమానమును తీసుకొని వచ్చినవి. కనుకనే ఒక మనిషి పాపంలో జీవించినంత కాలం తన వంతేమిటో ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము అని. ఒకప్పుడు మనము కూడాను ఇటు పాపములో జన్మించి జీవించుచు పాప వ్యసనములకు బానిసలైన వారముగా దుఃఖము, వేదన, దుస్సహమైన బాధలు, అంతేకాదు సిగ్గు, అవమానంతో కప్పబడిన వారంగా జీవించిన వారమే. అయితే దేవునికి స్తోత్రం, ఆయన మన కొరకై ఆ దర్శనం అనుగ్రహించాడు. అయితే ఈ భాగంలో మరొక మాట చెప్పాలి. యెషయా గ్రంథంలో మనం చూచాం, లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో మనం చూచాం, చీకటిలోనూ ఇంకెక్కడున్నారు, మరణ ఛాయలోనూ కూర్చున్నాం. So they are sitting under the shadow of death. That means the sin which has brought this suffering and shame in life, the ultimate of this sin, the result of sin is eternal death. ఈ పాపము మానవుని జీవితంలో ప్రస్తుతము వేదనలు, సిగ్గు, అవమానం తీసుకుని వచ్చినది. అయితే చివరికి మనం వెళితే పాపము వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడింది. అందుకనే ఈనాడు మరణము ఏలుబడి చేస్తుంది లోకంలో మానవాళిని. అది కేవలం శరీర సంబంధమైన మరణం మాత్రమే కాదు. 21వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లు, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, మాంత్రికులు, విచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇటు మరణం యొక్క అధికారి ఎవరా? పాప ఎగురుతుంది, కూర్చోబెట్టుకోండి దయచేసి. ఇటు మరణం యొక్క అధికారం కింద, ఇటు మరణం యొక్క ఏలుబడి క్రింద మనము ఉండినటువంటి వారమే. కనుక ఈ 3 మాటలు నేను మీకు జ్ఞాపం చేశాను. లోకమునకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన నరావతారిగా లోకమందు జన్మించి ప్రత్యక్షమైనప్పుడు, పౌలు సెలవిచ్చినట్లు ఆయన దేవుని కృపగా మానవాళికి తీసుకొని రాబడినప్పుడు, లోకము మానవాళి వారి స్థితి ఏమిటి అనేది 3 మాటలు చూచాం. అవిధేయత చేత పాపులోని జన్మించి జీవించుచున్నవారు, అందుమూలముగా బాధలు, వేదనలు, సిగ్గు, మౌనభరితులైన వారు, అంతేకాదు 2వ మరణం యొక్క అధికారం ఏలుబరి కింద ఉన్నటువంటి ఈ లోకం మనుషులను. అయితే ఈ ప్రత్యక్షత, ఈ దర్శనం ఏం తీసుకుని వచ్చింది? లూకా 1వ అధ్యాయం 79వ వచనం, చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చున్న వారికి అనుగ్రహించెను. ఆయన పైనుండి
ఆయన మనకు అరుణోదయ దర్శనం. ఎగరగొట్టారు ఒక మాట, చివరికే వెళ్ళిపోయారు కానీ మధ్యలో సంగతి అంతా మర్చిపోయినారు. వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి. ఆయనకి ఇక్కడ వినండి, వెలుగిచ్చుటకై ఆయన పైనుంచి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. ఇక్కడ ఒక మాట మళ్ళీ జ్ఞాపం చేసుకోవడం అవసరమే. దిస్ అపియరెన్స్, ది అపియరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ది హ్యూమన్ ఫ్లెష్, as the grace of God unto salvation, is only because of the mercy of God. ఆ దేవుని యొక్క వాత్సల్యం, ఆయన మహాకనికరమును బట్టి. ఇట్ ఈస్ నాట్ బికాస్ వీఆర్ వర్ది, మనం యోగ్యులమని కాదు కానీ, తగిన వారమని కాదు కానీ, ఆయన మహావాత్సల్యమును బట్టి. ఆ తర్వాత ఇక్కడ వెళితే ఆయన ఆ దర్శనమును మనకు అనుగ్రహించాడు. అందుమూలంగా ఇప్పుడు ఏమైందని రాయబడింది, వెలుగిచ్చుటకై. కాబట్టి యెషయాలో 8వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనంలో జెబూలూను నఫ్తాలి ప్రాంతములు చదివాం కదా. అయిన తర్వాత ఆయన జెబూలూను నఫ్తాలి ప్రాంతములను ఏం చేశాడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు అందును వచ్చి రాయబడిన శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు కలిసి ఉన్నాయి. నేను ఆ క్రింద భాగం చదువుతున్నాను, గమనించండి. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవులను సముద్ర తీరమును అన్ని జనులు నివసించు గల్లయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. అరుణోదయ దర్శనం వారికి కలిగింది. కనుక దేవుని ఆశ్చర్యమైన కృప, ఆయన వాత్సల్యమును ఈ ఉదయకాలమున మనం తలంచుకుందాం. నిశ్చయంగా ఒకప్పుడు నేను ఇలాంటి స్థితిలో కూర్చుండిన నా బ్రతుకును ఆ ప్రభువైన దేవుడి లోకమందు ఆయన ప్రభువైన క్రీస్తుగా మనిషిగా ప్రత్యక్షమై దేవుని కృపగా నా హృదయమునకు ప్రత్యక్షపరచబడిన ఆ ప్రభువైన దేవుడు. అందుమూలంగానే ఈరోజు నేను ఆ గొప్ప వెలుగు నేను చూచాను. వెలుగును చూడమే కాదు, ఆ వెలుగు నా హృదయంలో ప్రకాశించింది. అందుమూలముగా నేను నా జీవితంలో ఈ రోజున నేను ఆ వెలుగు చేత వెలిగించబడ్డాను. పౌలు అపొస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, పూర్వమున మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు మీరు ఏమై ఉన్నారట, వెలుగైనారు. 2 కొరింథీ 4వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలలో అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమున యుగ సంబంధమైన దేవత శనేశ్వరుడు. అయితే ఈ రోజున ఆ ప్రభువైన దేవుని ప్రత్యక్ష మనం కానున్నట్లు, చూడగలిగినట్లు ఆయన మన కన్నులు తెరిచాడు. ఆ వెలుగును మనం చూచాం. ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశించింది. ఈరోజు నేను వెలిగించబడ్డాను. కనుకనే ఈ ఉదయకాలం ముందు ప్రభువును ఆరాధించి కనిపిస్తాం. మొదటి భాగం నేను దాటిపోకముందు ఈ 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు అపొస్తలుడు ఈ మాట అంటాడు, ఏమని? 2 కొరింథీ 4వ అధ్యాయము ఆయన 4, 5, 6 వచనములో క్రీస్తు యేసు మహిమను గూర్చే జ్ఞానం వెల్లడిపరచుటకు ఆయన మా హృదయములలో, ఆ సందర్భంలో ఇంకో పదం వాడాడు, అంధకారములో వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు ఆయన మా హృదయంలో ప్రకాశించాడు. God has shone in our hearts. ఒకప్పుడు చీకట్లో ఉన్న మా జీవితంలో, మా హృదయములలో ఆ దేవుడు ప్రకాశించాడు అని మనసు. అందుకని మరొక మాట కీర్తన గ్రంథానికి వెళ్దాం. కీర్తన గ్రంథము 2 దయచేసి 30
6వ అధ్యాయము 9వ వచనం, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కాబట్టి నీ వెలుగును పొందియే మేము ఈ రోజున వెలుగును చూచుచున్నాం. ఈ శ్రేష్టమైన అనుభవంలోని తీసుకుని వచ్చిన ఆ దేవుణ్ణి, ఆయన ప్రత్యక్షత మన జీవితాలలో చేసిన ఈ దివ్యమైన కార్యమును మనం తలంచుకొని ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించి ఆయన్ను మనం ఘనపరచుదుముగా. కానీ రెండవ భాగాన్ని మనం వెళితే, ఇప్పుడు పేతురు అపొస్తలుడు ఇందుకు వచ్చి ఒక మాట రాశాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం, ఆయన చీకటిలో నుండి మిమ్మును ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చాడట. కాబట్టి ఈ రోజున చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం తీసుకొని రాబడ్డాం. ఇప్పుడు మన జీవితాల్లో ఆ వెలుగును చూచుచూ ఉన్నటువంటి వారం. అందుకై ప్రభును ఆరాధించి ప్రభును మనం ఘనపరుస్తాం. ఇప్పుడు రెండవ మాటకు మనం వద్దాం. దయచేసి లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే, లూకాసు వార్త 1వ అధ్యాయం 76, 79 వచనాలు. నేను ఇందాక చదివిన ఆ పంక్తి పై భాగం నుంచి రండి దయచేసి. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు ఆయన మనకు అరుణోదయ దర్శనము. అక్కడి నుంచి చివరికి వచ్చి నేను ముగించాను. ఇక్కడ ఆయన మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించాడు. ఈ వెలుగు ఏం చేసింది? ఇప్పుడు మీకు సులభంగా అర్థం కావడానికి లూకాసు వార్త 24వ అధ్యాయం సందర్భం నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఆ మరుసటి దినమున ఇద్దరు వారు ఎమ్మాయికి వెళుతూ ఉన్నారు. ఎమ్మాయి అనగా ఏమిటో కాదు, ఇది అబ్స్క్యూరిటీ, అంటే అయోమయం, చీకటి, ఏమి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో వారి అనుభవం ఎలాగుందో అనేది మనం చూస్తే, వారు వెళుతూ ఒకరితో ఒకరు సంభాషించుచు దుఃఖముఖులై ఉన్నారట. సరే, ఇలాంటి ఈ త్రోవలో మార్గంలో వెళుతున్నప్పుడు ప్రభు వారితో కూడా నడిచాడు. చివరికి ఆ రొట్టె పట్టుకొని పిలిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. వారు ప్రభును గుర్తుపట్టారు. సో దే హ్యాడ్ దిస్ అపియరెన్స్ ఆఫ్ ది రిజన్ క్రైస్ట్. పునరుత్థానుడైన క్రీస్తును గురించిన ప్రత్యక్షత వారికి కలిగింది. ప్రభు వెంటనే అదృశ్యమైనాడు. కానీ ఈ ఇద్దరి సంగతి ఏమైంది తెలుసా? వారు ఆ గడియలోనే లేచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే వారు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేము అనగా అర్థం ఏమిటి? ఆడ ఒకప్పుడు అమ్మాయికి వెళుతున్న వీరు, ది అపియరెన్స్ ఆఫ్ ది లార్డ్, ది రెవల్యూషన్ ఆఫ్ ది జీసస్, ది రిజన్ Christ has made them to start their journey in the ways of Jerusalem. యెరూషలేము అనగా సమాధానపు ఊరు, దేవుడు చూచుకున్న సమాధానం. ఆ మార్గంలో వారు నడుచున్నట్లుగా చేసింది. నిశ్చయముగా ఈనాడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకప్పుడు పాపమును బట్టి బాధలు, వేదనలు, దుఃఖము, అవమానము, ఇలాంటి పరిస్థితిలో ఉన్న మన జీవితాలలో ఆ ప్రభువైన దేవునికి ప్రత్యక్షత మనం పాదములను సమాధాన మార్గంలో నడిపించాయి. అందుకనే ఈరోజు మనం చెప్పగలం, ఆ ప్రభువైన క్రీస్తు నాకు ఏమై ఉన్నాడంటండి? సమాధానమైనాడు. అందుకే నేను ఆ ప్రభును ఆరాధించి ఆ ప్రభును నేను ఘనపరిచి ఆయన నేను మహిమపరుస్తాను అని. మరొక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను, టైం అయిపోతుంది కనుక. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇందాక ఒక వచనం చదివాం కదా, సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప. కాబట్టి ఇప్పుడు ది అపియరెన్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్, ది గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ హ్యాస్ అపియర్డ్ అండ్ టు ఆల్ మెన్. ఏం తీసుకొని వచ్చిందంటే అండి, అది రక్షణకరమైన అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో దట్ బ్రింగెత్ ది సాల్వేషన్, రక్షణను తెచ్చు దేవుని కృప ప్రత్యక్షమైంది.
అందుకనే ప్రభువైన క్రీస్తు లోకంలో జన్మించినప్పుడు ఆ దూతలు ఆకాశం ముందు ఎగురుచు వారు పాడుచు 2వ అధ్యాయం లూకాసు సువార్తలో అన్నారు, ఇదిగో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ఈ రోజున మన పాపములను బట్టి విశ్వసించిన వారికి శిక్ష లేదు, ఆయన రక్షణ. సిమియోను అందుకే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఆ శిశువైన యేసు దేవాలయంలోనికి తేబడినప్పుడు ఆయనను చేతుల్లో ఎత్తుకొని మాట్లాడి 29:32 కలిసి ఉన్నాయి. ఆ చివరి భాగము, నీవు సకల ప్రజల సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా శిశువును చూస్తూ ఏమన్నాడు, ఐ హ్యావ్ సీన్ దై సాల్వేషన్ విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ మెన్. నీవు సిద్ధపరిచిన రక్షణ నేను చూచాను. కాబట్టి ది అపియరెన్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ ఆర్ ది గాన్ యాజ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాత్ బ్రాట్ ది సాల్వేషన్ అంటూ హ్యూమన్ కైండ్. మానవాళికి రక్షణను తీసుకువచ్చింది. కనుక నిశ్చయముగా ఈ దర్శనం ఈ ప్రత్యక్షతే గన లేకపోయింటే, దేవుడే గన ఈ లోకానికి శరీరధారి అయి దేవుని కృపగానే ప్రత్యక్షం కాకపోయి గన ఉండింటే ఈ లోకమునకు రక్షణ అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ రోజున ఆ ప్రభువైన దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో ఈ గొప్ప రక్షణను మనకు కలగచేసింది. నిజంగానే ఆ సుకారును బావి దగ్గర కూర్చున్న ప్రభువైన క్రీస్తును ఆ స్త్రీ మాటలు విని ఆ సమరయ ఊర్లో వారందరూ అక్కడికి వచ్చి వారు ఆయన చూచి ఒక మాట అన్నారు, నీవు చెప్పిన మాటలు బట్టే కాదు, మేమిప్పుడు ఈయన చూచి ఏమంటున్నాం, నిజముగా ఈయన లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం. ఇండీడ్ we believe that this is this savior of the world. కనుక ఈ రోజున ఆ దేవుని ప్రత్యక్షత మన జీవితాల్లో తెచ్చిన ఈ గొప్ప రక్షణ. అందుకై ప్రభును ఆరాధించి ప్రభుని గాను సిమియోనుకు వలె ఆ రక్షణను చేతుల్లో తీసుకున్నాం. ఆ రక్షణ పాత్రను ఎత్తుకున్న వారమై నా జీవితంలో నా పాపలు క్షమించి నాకు రక్షణ ఇచ్చావు, ఇక నాకు శిక్ష లేదు. ఇందాక ఓ మాట చెప్పుకున్నాం కదా, ఏమని, పాపం వల్ల వచ్చి జీతం ఏమని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఇటు మరణం నుంచి మనం రక్షించాడు ఆ ప్రభువైన క్రీస్తు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మనల్ని మరణంలోంచి జీవంలో దాటించాడు. రోమా 8:1. కాబట్టి క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు. అందుకనే ఈ రోజున ఇట్టి నిత్య రక్షణకు ఆ ప్రత్యక్షతయే కారణము. అందుకై ఉదయకాలం ముందు ఆయన్ను ఆరాధించి కనిపిస్తాం. చివరిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఈ మాట మనం చదివింటిమి. ఏమిటది? జబులును గల్లయ్య ప్రాంతంలో ఉండేవారు చీకట్లోనూ మరణఛాయలను కూర్చున్నవారు ఏం కలిగిందంటండి వారికి? అవమానము పొందిన దేశము మీద ఏం పొందారట వారు? తర్వాత అది. కాబట్టి ఇప్పుడు అవమానపరచబడిన దేశం. ఇందాక నేను చెప్పాను, అది రెఫరెన్స్ మీకు చెప్పలేదు. సామెతలు 14వ అధ్యాయం చివరి వచనాలలో నీతి ఘనతకి కూడా కారణమవుతుంది, పాపము ప్రజలకు అవమానం చేస్తుంది. కాబట్టి అవమానమునకు భిన్నమైన పదం ఘనత. అయితే ఇప్పుడు ఏమైంది? ఇటు చీకట్లో ఉన్న వారైన మన జీవితాలలో, అవమానము చేత కప్పబడిన మన జీవితాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఏం చేసింది అనేది మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 2 దయచేసి 12-16 వచనములు 12-16 వచనములు. కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచి మన ప్రదేశంలో మరణఛాయలను కూర్చున్న వారికి ఏమి కలిగిందంటండి? వెలుగు కలిగింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చివరి భాగము, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గల్లే ప్రదేశమును
మహిమ గలదానిగా. చాలంతే, ఇక్కడే ఆపుతాను. మళ్ళీ ఆ మాటలు వచ్చినాయి. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఆ ప్రజలు, ఏ ప్రాంతంలో ఏ ప్రజలైతే అవమానం చేత కప్పబడ్డారో వారి పాపను బట్టి, అయితే ఇప్పుడు అంచు దినముల యందు ఎప్పుడో దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ దినములని సూచిస్తున్నాడు. ప్రభువైన క్రీస్తు లోకంలో ప్రత్యక్షమైన దినాలను. కనుక ఆ ప్రభువైన దేవుడు మనుషులుగా ప్రత్యక్షమై ఆయన దేవుని కృపగా మన హృదయాలకు జీవితాలకు తేబడినప్పుడు ఇప్పుడు ఆయన మనకేం తీసుకుని వచ్చాడు? అవమానమును ఆయన తీసివేసి ఆయన మహిమను మనకు తీసుకుని వచ్చాడు. ఈ రోజున నిశ్చయంగా ఇటు మహిమకు పాత్రలుగా ఎంచబడిన మన జీవితాలలో. అందుకనే పేతురు అంటాడు, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయన ఎక్కడికి పిలిచాడు మిమ్మల్ని? తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు. సో గాడ్ హ్యాత్ కాల్డ్ us టు హిస్ ఇటర్నల్ గ్లోరీ. కనుక మన మీద ఉన్న నింద అవమానమునాయన దొరికించి వేసి ఆ ప్రభువైన దేవుని ప్రత్యక్షం మన జీవితాల్లో మహిమను తీసుకుని వచ్చి అటు మహిమను మనకు ఆపాదించింది. అందుకే ఈ ఉదయకాలం ముందు ఆ ప్రభువును మనం స్తుతించి కనపరుస్తాం. రోమాలో ఒక మాట జ్ఞాపం చేస్తాను. పాపంలో వచ్చి జీతం మరణం అని మనం 6:23 చదివితే 3:23 ఏమనుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, బికాస్ ఆఫ్ సిన్ వీ హ్యావ్ కమ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. పాపమును బట్టి మన జీవితాలలో ఆ మహిమకు ఆ పాత్రలంగాను మనము ఎంచబడిన తక్కువ వారంగానే ఎంచబడుతున్నాం. అయితే ఈ రోజున ప్రభువైన క్రీస్తు కృపను బట్టి ఆయన మన పాపం నుంచి మనం విమోచించి రక్షించడమే కాకుండా ఆయన నిత్యమైన మహిమకు మనకు పాత్రలుగా చేశాడు. అటు మహిమను మనకు అనుగ్రహించిన ఆ తండ్రిని ఈ ఉదయకాలం ముందు ఆరాధించి గనపరుస్తాం. 12వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అనేది ఒకటి చూసాం. రెండవది, అబ్రహామునకు ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షత అబ్రహామునకు స్వాస్థ్యమును ఇచ్చింది. మనకేమి కలుగజేసిందో అనేది కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. మూడవది, ఇన్ రెస్పాన్స్ టు దిస్ అపియరెన్స్ ఆఫ్ గాడ్ టు అబ్రహాం, వాట్ అబ్రహాం డిడ్. దేవుడైన యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షతకు అబ్రహాము ఏం చేశాడో, ఎలా స్పందించాడు అని అంటే, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రహాము ఒక బలిపీఠమును, ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. లెట్ us also build an altar unto God so that we may offer the spiritual sacrifices which are acceptable unto God. దేవునికి అంగీకారంలో ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించేందుకైనా ఆ బలిపీఠను మనం కడదాం. ఎన్నోసార్లు జీవితంలో ఈ ప్రత్యక్షను మనం పొందాం. ఆ ప్రత్యక్ష ద్వారా ఈ శ్రేష్టమైన అనుభవాలు మనకు అనుగ్రహించబడ్డాయి. కానీ ప్రభువైన దేవునికి మనము బలిపీఠం కట్టే విషయంలో ఎంతో సోమరులంగా, అశ్రద్ధపరులంగా, అలక్ష్యపరులంగా మన జీవితాల్లో ఉండడం, అంతేకాదు కృతజ్ఞత లేని వారంగా మన జీవితాల్లో ఉండడం సమంజసము కాదు. ప్రియమైన సోదరుడా సోదరి, దేవునికి ఒక బలిపీఠను కట్టు అబ్రహామునికి వలె. అదేదో రాళ్ళతో రప్పలతో కట్టేది కాదు. అంతేకాకుండా మనం అర్పించే అర్పణలు బళ్ళు కూడా ఈ లోకంలో రక్త మాంస సంబంధమైనవి కావు. కనుకనే ఆ బలిపీఠము అందు అర్పించే బలులు కేవలం ఆత్మ సంబంధమైనవి. కనుకనే వాక్యంలో మనం చూస్తాం 1 పేతురు 2వ అధ్యాయము, ఆత్మ సంబంధమైన బలు అర్పించడకై మీరును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు ఆత్మ సంబంధమైన మందిరముగా. కాబట్టే మనము ఆత్మ సంబంధమైన మందిరం, మనము ఆత్మసమైన బలిపీఠం కట్టేవారం, మనమందు ఆత్మసమైన బలు అర్పించే పరిశుద్ధ యాజకులం. గుర్తుంచు, వర్గ మందిరానికి వచ్చి పోకు, ఏదో 2 మాటలు విని పోవడానికి కాదు నువ్వు వచ్చేది. సమాజంలో ఆ ప్రభువైన దేవునికి ఆయన నీకు అనుగ్రహించే ప్రత్యక్షత, అందుమూలంగా నిన్ను దేవుడు తీసుకువచ్చిన శ్రేష్టమైన స్వాస్థ్యము, అనుభవాలు, ఇన్ రెస్పాన్స్ టు దట్ appearance and results of that appearance in your life also, you built an altar unto God.
ఈ దేవుని ఆలయంలో కొన్నిసార్లు నేను వ్యక్తిగతంగా ఆరాధిస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రార్థిస్తాను, ఏమీ చెప్పకు. అవన్నీ కాదని, అవన్నీ అవసరమే. అదే స్పిరిచువల్ టెంపుల్ ఏంటి, ఆత్మ సంబంధమైన ఆలయం ఏంటి? దేవుని ప్రజలు కూడి వచ్చినప్పుడు వారి ఆత్మ సంబంధమైన దేవుని ఆలయం. కాబట్టి అలాంటి ఆలయంలో యూ బిల్ట్ ఎన్ ఆల్టర్ విచ్ ఇస్ స్పిరిచువల్. ఆత్మ సంబంధమైన బలిపీఠను కట్టు. అంతేకాదు, యాజకుడుగా, పరిశుద్ధ యాజకుడుగా ఆత్మ సంబంధమైన బలు ప్రభువుకు సమర్పించు. ఆరాధన, స్తుతి, కృతజ్ఞత అనే దేవునికి అంగీకారంలో ఆత్మ సంబంధమైన బలు మనం ఆయనకు అర్పించుదాం కాక.